స్టార్ట్ చేస్తాను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. పోదాం పోదాం పోదాం. ఈరోజు నేను దోసకాయ పచ్చడి చేస్తున్నానండి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. చాలా బాగుంటుంది అనమాట. మంచి సమ్మర్ కదా, దోసకాయ కొంచెం చలవ కూడా చేస్తుంది కాబట్టి. దీనికి కావాల్సినవి నువ్వులు, పల్లీలు, పచ్చిమిర్చి, టమాటా, వంకాయ, క్యారెట్, దోసకాయ, ఉంటే కరివేపాకు, కొత్తిమీర, లేకపోయినా కూడా ఏం కాదు. పసుపు, కొంచెం సాల్ట్ అండి. పర్లేదు అనుకున్న వాళ్ళు కొంచెం చింతపండు వేసుకోవచ్చు. మేమైతే కొంచెం చింతపండు అవాయిడ్ చేస్తున్నాము. చింతపండు వేసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది, కానీ కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి కాబట్టి అట్లా. నువ్వులు ఫస్ట్ వేపుకోవాలండి, ఎందుకంటే దీనికి చిన్న మంట సరిపోతుంది కాబట్టి నువ్వులు ఫస్ట్ వేపుకోవాలి. ఇది ఇప్పుడు తిప్పితే మీకు టక్క 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 సౌండ్ వస్తుంది కాబట్టి తిప్పాలి. ఇదైతే కంపల్సరీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది పచ్చడి. కొన్ని వేసుకోవాలి, కానీ పచ్చడి సరే కనిపించాలి కదా అని చేస్తున్నాయి. ఏదో ఎక్కువ అయిపోతుంది. అంటే ఇంట్లో ఎక్కువ 4-5 మెంబర్స్ ఉన్న వాళ్ళు అయితే కొంచెం ఇది అయిపోతుంది, కానీ మాకు సేల్ అయిపోతుంది. మేము ఇష్టంగా తింటాం అనమాట, బాగుంటుంది. ఇందులోనే కొంచెం పల్లీలు వేగేటప్పుడు ఇవన్నీ కట్ చేసుకుంటాం. పల్లీలు హైలో పెట్టేస్తే మాడిపోతాయండి, వేగవు. కొంచెం సేపు మనకు టైం ఉంది అనుకుంటే కొద్దిసేపు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. పచ్చడి అయితే చపాతీలోకి, రైస్లోకి మన బాగుంటుందండి. అప్పుడప్పుడు రెగ్యులర్గా కూరలు తిని బోరు కొడుతుంది కదా, అట్లాంటప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది. దోసకాయ అంటే మనం ఎక్కువ పప్పులోను, మటన్లోనూ వేస్తాము, కానీ పచ్చడి కూడా చాలా బాగుంటుంది. దోస ఆవకాయ కూడా బాగుంటుంది, అది కూడా పట్టి చూపిస్తానండి. అయితే ఈ పచ్చడి మాత్రం నిలవ ఉండదండి, ఫ్రెష్గా చేసుకుని తినాలి. ఒకవేళ మనం తినేసినాక మిగిలితే కంపల్సరీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మార్నింగ్ చేస్తే ఆఫ్టర్నూన్ కల్లా లేదా ఈవినింగ్ కల్లా. అమ్మాయి చూడండి, ఏంటి క్యాటా? క్యాట్ డ్రాయింగ్ చేసినావా మమ్మీ? మార్నింగ్ చేస్తే ఈవినింగ్ కల్లా ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలండి. ఇది బయట ఉండదు, ఎందుకంటే మనం పచ్చి దోసకాయ ముక్కలు కలుపుతాం కాబట్టి, తర్వాత పల్లీలు, నువ్వులు వేస్తున్నాం కాబట్టి బయట ఉండదు అనమాట. గోంగూర, టమాటా అయితే అవి 2-3 డేస్ ఉంటాయి కదా, ఇది ఉండదు, నిలవ ఉండదు. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. పిల్లలు ఇప్పుడు ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ రాసి ఫేస్ మీద హ్యాండ్స్, బాడీలో ఎక్కడంటే అక్కడ.
టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి. క్యారెట్ వంకాయ వేస్తున్నాం కదా, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఒక కమ్మదనముగా ఉంటుంది అనమాట. మన ఇంటికి ఎవరైనా వచ్చినా స్పెషల్గా చేసి పెట్టినా కూడా బాగుంటుంది అనమాట. ఆయిల్ కొంచెం వేసుకున్న పర్లేదండి, ఎందుకంటే ఇది మళ్ళీ తాలింపు పెట్టుకోవాలి దీనికి. అంటే మనం కొన్ని పక్కన తాలింపు పెట్టాం కదా, గోంగూర టమాటా అలాంటిది, కానీ దీనికి తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. అందుకు కొంచెం పచ్చిమిర్చి లోపల క్యారెట్స్ కట్ చేసుకుంటామండి. పచ్చిమిరపకాయతో పాటు క్యారెట్స్ కూడా వేసేసుకోవాలి, ఎందుకంటే క్యారెట్ గట్టిగా ఉంటుంది, ఉడకడానికి టైం పడుతుంది కదా. కొంచెం ఇట్లా మూత పెట్టేసుకుంటే ఉడికిపోతాయి. A for apple. కృష్ణ కూడా తగ్గేస్తుంది. డోర్ తీస్తాము. మరి ఎందుకు పెట్టాము కిచెన్లో? కిచెన్లో ఎందుకు చెప్పు? బనానా, యాపిల్, బా అది అండ్ వంకాయ టమాటా కూడా వేసేస్తున్నానండి. ఈలోపు దోసకాయ చెక్కు తీసుకుని సన్నగా కట్ చేసుకోవాలండి. బుక్ తీబేటా. అయితే దీన్ని మనం ఉడికించాము, పచ్చిగా కలుపుకుంటాం అన్నమాట. వేగే లోపల ఇది కట్ చేసేసుకుంటే మంచిది. ఇక్కడ కూర్చోబెడతారా? నేను ఇక్కడ కూర్చోబెడతా, అన్నీ పడగొట్టున్నాను. ఓకేనా?
చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఇద్దరే ఉన్నప్పుడు మేనేజ్ చేసుకోవాలి కదండి. ఇంకా పచ్చిమిర్చి అన్నీ కలిపి ఏం చేసుకోవాలి. ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి. గింజలు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. మేము తినేస్తాము. పప్పులో కూడా నేను గింజలతో వేసేస్తాను. బాగుంటుంది టేస్ట్. వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయాలి. ఇది కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి. మనం పప్పులో అలా పెద్దగా కట్ చేసుకుంటాం కదా, సన్నగా. వాటర్ అది ఎక్సలెంట్ ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయండి వీడియో చూస్తున్న వాళ్ళు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో లైక్ చేయండి, చూడండి అని చెప్పు. చూడండి ఇట్లా మిక్సీ పట్టుకున్నాను కదా, ఇది మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఎందుకంటే మనం ఇవి కలపాలి కదా. నిలవైతే ఉండదండి, మళ్ళీ చెప్తున్నాను. అప్పటికప్పుడు ఫ్రెష్ చేసుకుని తినాలి. మిగిలితే ఇంకా వెంటనే ఇప్పుడు చేస్తాను కదా, నైట్ పడుకునేటప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. పాడవుతుందండి, ఎందుకంటే నువ్వులు పల్లీలు వేసాం కదా, పచ్చి ఇది కలుపుతున్నాం కదా డైరెక్ట్గా, పాడైంది. ఏంటి ఇంటే కదా నీకు కావాల్సింది, తీసుకో. అయితే ఇందులో పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను చేయలేదు. కొంచెం సైలెంట్ ఉండి ఇక్కడ. పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటే సూపర్ ఉంటుందండి. ఇది ఇలానే తినేయచ్చు, తాలింపు కూడా వేసుకోవచ్చు. దీన్ని తాలింపు వేసి చూపిస్తాను. పోపు వేసుకున్నాం అండి. నేను యాక్చువల్గా అన్ని పచ్చళ్ళకి వేయను, చాలా రేర్గా కొన్నిటికి మాత్రమే వేస్తాను. ఆయిల్ చాలా తక్కువ వాడతాను నేను. కొంచెం నువ్వులు, ఆవాలు, కొన్ని నువ్వులు, ఆవాలు, జీలకర్ర అండి. ఉంటే శనగపప్పు, మినపప్పు అవి కూడా వేసుకోవచ్చు. నేను వేయట్లేదు, ఆల్రెడీ అందులో నువ్వులు పల్లీలు వేసుకున్నాను కదా, అవి వేయట్లేదు అన్నమాట.
వేడి వేడి దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. చపాతీలో కానీ ట్రై చేయండి, చాలా టేస్టీ. కమ్మగా కావాలనుకుంటాం కదా, అలా కమ్మని టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుందండి. పోపులో పప్పులు కూడా వేసుకోవచ్చు, మినపప్పు, శనగపప్పు, పెసరపప్పు అలా తాలింపు వేసుకోవచ్చు. నేను ఎందుకులే అని, పాప ఉంది కదా అందుకే వేయలేదన్నమాట. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.